అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుడు సంస్కరణకర్త. ఆయన ఏ విషయాల్లో సంస్కరణలు చేశాడో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన అనేక బోధలు, అనేక మాటలు, అనేక క్రియలు, అనేక స్వస్థతలు ఆయన చేశారు. ఆయన మాటలు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాయి. ఆయన చేసిన స్వస్థతలు అనేక మందికి మేలుకరంగా ఉన్నాయి. ఆయన పలికిన మాటలు అనేక మంది జీవితాలను మార్చినవి. ఆయన చేసిన సంస్కరణలు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాయి. ఆయన ఎన్నో విషయాల్లో మానవాళి యొక్క అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన సవరిస్తూ సరిదిద్దుతూ ఆయన మాటల ద్వారా ఆయన తెలియచేసినట్లుగా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు పరలోక రాజ్యములో ప్రవేశించేవారు ఎవరు, లేదంటే పరలోక రాజ్యములో ప్రవేశింపని వారు ఎవరో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎవరు అంటే వేషధారులైన శాస్త్రులారా. వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే అప్పటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ మతాన్ని అంటుపెట్టుకొని ఆ నియమాల ప్రకారం, నిష్ట ప్రకారము దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అవి పాటించుట ద్వారానే పరలోక రాజ్యంకి వెళ్తారు అని ఒక మిస్గైడ్, అంటే తప్పుడు ప్రచారం, అంటే కలిపి చెరిపే బోధ అన్నట్లుగా నిజమైన మార్గాన్ని, నిజ సత్యాన్ని తెలియచేయకుండా వ్యతిరేకంగా వంకర మాటలు పలుకుతూ దేవుని కార్యాలకి వ్యతిరేకంగా చేస్తున్నారు ఆ సమయంలో వీళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలన్నీ పరలోక రాజ్యానికి ప్రవేశం కాదు. కాబట్టి యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి ఆయన్ని చెప్తున్నారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశించరు అని చెప్తుంటే అప్పటి కాలంలో భిన్న బోధలు, భిన్న రకాలు, భిన్న మార్గాల్ని ప్రజలకు చెప్పి కలిపేసి చెరిపేసి దేవుని సరైన సత్య మార్గంలో నడిపించకుండా వేరే మార్గంలో నడిపిస్తూ ఉండగా యేసు ప్రభు వారు పలికిన మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. పరిసయ్యులారా అంటున్నారు. వేషధారులారా, శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. కానీ అంటే పరలోక రాజ్యం కనిపించకుండా పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియకుండా వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పే నియమాలు, వాళ్ళు చెప్పే కట్టడలు, వాళ్ళు ప్రకటించే ఆ బోధలు, ఆ మతనిష్టకు సంబంధించిన క్రియలు చెప్పుట ద్వారా అనేక మందిని అటువైపు త్రిప్పుట ద్వారా పరలోక రాజ్య మార్గం గుండా వెళ్లకుండా, పరలోక రాజ్య మార్గం వైపు పయనించకుండా మనుషులను త్రిప్పివేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పలుకుతున్న మాట, మనుష్యుల ఎదుట, అంటే మీ బోధల ద్వారా, మీ నియమాల ద్వారా, మీ నిష్టల ద్వారా మీరు పరలోక రాజ్యమును మనుష్యుల ఎదుట మోయుదురేమో, కానీ మీరందరూ మాత్రం పరలోక రాజ్యములో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశింపనీయరు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన చేసిన సంస్కరణలో ఒకటి ఏంటంటే వేషధారులాగా ఉండకుండా ఉండాలి. పరలోక రాజ్యమునకు ప్రవేశించే వారిగా మనవంతుగా మనం చేయాలి. కానీ పరలోక రాజ్యములో వాళ్ళు ప్రవేశింపరు. ఎవరు? వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు. ప్రవేశించే వారిని కూడా ప్రవేశించకుండా వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ బోధలు, మీ మాటల ద్వారా మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురేమో, కానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనీయురు అని ఆయన సంస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప శ్రేష్టమైన ఏది సత్య మార్గమో, ఏది నిజ మార్గమో ఆయన మనకు సంస్కరణల ద్వారా మనకి లేఖన భాగములు అందించినందుకు ఈ ఉదయకాలం మందు మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా. మీరు గొప్ప సంస్కరణకర్తగా ఈ లోకంలో మీరు కనిపించారు. మానవాళి అలవాటుల్లో
పొరపాట్లను మీరు సరిదిద్దినందుకు వందనములనైనా. శాస్త్రులు పరిచయులు పరలోక రాజ్యమును మనుషులు ఎదుట ముగిదురు కానీ వాళ్ళు పరలోకంలో వెళ్ళేవారిని విలేసించరు అని మీరు ఇచ్చిన సంస్కరణలకే, మీరు ఇచ్చిన మార్పుకే మీకు స్తోత్రం వందనములు. ఇలాంటి నిజమైన మార్గాలు తెలుసుకునే కృపను మాకు దయచేసి అందించినందుకు మీకు స్తోత్రం వందనము తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.